నమస్తే మ్యామ్. నమస్తే. బిడ్డ పుట్టిన తర్వాత మామూలుగా ఇండియన్స్ బాత్ చేపిస్తారు. అది ట్రెడిషనల్ బాత్ ఒకటుంది. మసాజ్ అండ్ అది. అందులో చాలా నలిపేస్తారు పిల్లల్ని. అది ఎంతవరకు సేఫ్ అన్నది ఒక క్వెషన్. ఇప్పుడు ఇట్స్ అది నాట్ మాట్లాడామనుకోండి, మీకు ఇప్పుడేం తెలుసు ఎప్పటినుంచో చేస్తున్నారా అనేస్తారు. సో, అది ఎంతవరకు సేఫ్? ఇది కొంచెం ప్రతిదీ ట్రెడిషన్ అండ్ న్యూ థింగ్. ఈ హ్మ్. రెండిటి మధ్య ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంటుంది. హ్మ్. మెడిసిన్‌లో కూడా జరుగుతుంది. సో, ఏదంటే నేనెప్పుడు ఏం చెప్తానంటే ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ అంటాను. దేర్ ఈస్ నో బ్లాక్, వైట్ లేదసలు. ఈ వరల్డ్‌లోనే లేదు. హ్మ్. మనకి వైట్‌గా కనిపించేది ఇంకొక పక్క నుంచి చూస్తే స్లైట్‌గా మోర్ బ్లాక్ దాన్ వాట్ దిస్ ఈస్. అంటే దానికంటే వైట్ ఉంది. దానికంటే బ్లాక్ ఉంది. సో, మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం అనే దాన్ని బట్టి అది వైటా, బ్లాకా అనిపిస్తుంది. సో, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రే. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ నేను ఈ మాట ఎందుకన్నాను అనేది. సో, కంప్లీట్‌గా ట్రెడిషన్ కరెక్ట్ కాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. అండ్ మోడర్న్ సైన్స్ ప్రూవెన్ థింగ్స్ కూడా ఒక 5 ఏళ్ల క్రితం ఇదే కరెక్ట్ అని చెప్పినవి కొన్ని స్టడీస్ చేసిన తర్వాత అది రూపాంతరం చెంది కాదు, ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అనే సందర్భాలు ఉన్నాయి. సో, మరి ఇప్పుడు ఏం చేయాలి ఫైనల్‌గా? ఏది కరెక్ట్? స్నానం గురించే చెప్తాను. మనకి చాలా వరకు ఇప్పుడు గూగుల్‌లో జరిగిన ఇన్ఫర్మేషన్ అంతా వెస్టర్న్ స్టడీసు, వెస్టర్న్ ఇన్‌ఫ్లూయెన్స్ వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్‌ని యాక్చువల్‌గా ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటారు. హ్మ్. అది మన వాతావరణానికి, మన ఓన్ ఇక్కడున్న కల్చరల్ థింగ్స్‌కి కొన్నిసార్లు సూట్ అవ్వకపోవచ్చు. సో, వెస్టర్న్ వరల్డ్‌లో ఏంటంటే నెల రోజుల వరకు స్నానం చేయించొద్దంటారు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నాయి. మనకి ఎట్లాంటిది మంచిది అనంటే అట్‌లీస్ట్ 24, 48 అవర్స్ స్నానం అసలు చేయించకపోతే మంచిది. ఓకే. ఎందుకంటే పుట్టిన బిడ్డ ఒక యాంటీ బ్యాక్టీరియల్ కోట్‌తో పుడతారు. ప్రొటెక్టివ్ లేయర్‌తో పుడతారు. సో, ఇమ్మీడియేట్‌గా దాని మీద ఇంతింత ఆయిలేసేసి, రుద్దేసి, పామేసి పాపం అప్పుడే ఒక డిస్ట్రెస్డ్ సిట్యుయేషన్‌లోకి వస్తుంది బేబీ. అప్పటి వరకు హ్యాపీగా స్విమ్ చేసుకుంటూ లోపల మదర్ వూంబ్‌లో కంటిన్యూయస్‌గా గ్లూకోజ్ అందుతూ హ్యాపీగా ఉన్న బేబీని సడన్‌గా బయటికి తీసుకొచ్చి మనం వరల్డ్‌కి ఎక్స్‌పోజ్ చేస్తాం. సో, సెటిల్ డౌన్ అవ్వటానికే 10 రోజులు పడుతుంది. అందుకే పురిటి స్నానం అని 11th డేన చేయిస్తారు. హ్మ్. సో, కొంత టైం ఇవ్వాలి. బట్ అగైన్ ఇట్ ఈస్ సీజనల్. హ్మ్. మిడ్ సమ్మర్ భయంకరంగా చెమటలు పోస్తున్నాయి. సో, మనం అట్లా అని చెప్పి ఊరినే డిలే చేయకూడదు స్నానం. 48 అవర్స్ ఉండొచ్చు. ఆ తర్వాత నుంచి స్నానం చేయించాలి. బాగా కోల్డ్‌గా ఉంది బయట. విపరీతంగా కోల్డ్‌గా ఉంది. బేబీ ఏమో చిన్నగా ఉంది సైజు. అట్లాంటి బేబీస్‌కి చలిని తట్టుకునే కెపాసిటీ తక్కువ ఉంటుంది. కొన్ని రోజులు పడుతుంది. కొంత వెయిట్ గెయిన్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఓకే. ఇట్లా ప్రతి దానికి ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. హ్మ్. జనరల్‌గా ఏం చేయాలి అనంటే ఆబ్వియస్‌గా ఇండియాలో స్నానాలు చెయ్యాలి. రోజు చెయ్యాలి స్నానాలు. కానీ మనం యూజ్ చేసే కాస్మెటిక్స్ మైల్డ్‌గా ఉండాలి. హ్మ్. సో, మన స్కిన్ పీహెచ్ 5.5 ఉంటుంది. సో, కొన్ని రకాల సబ్బులు ఉంటాయి. అవి 5.5 ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి బేబీ సోప్స్. సో, ఇవన్నీ ఏంటంటే మన యూజువల్‌గా మన స్కిన్ ఒక ప్రొటెక్టివ్ లేయర్, ఒక దుప్పటి. మన ఒంటి మీద కప్పుకున్న దుప్పటి. సో, ఈ స్కిన్‌ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని చంపేయకూడదు. హ్మ్. అండ్ ఈ స్కిన్ మీద ఉన్న పీహెచ్‌ని చేంజ్ చేయకూడదు. ఈ పీహెచ్ ఎందుకు 5.5 ఉంది? అలా ఉంటే మనం చాలా క్రిములని లోపలికి రానీయకుండా ఆపగలం. అండ్ కట్స్ ఉండకూడదు. ఇవన్నీ ప్రిజర్వింగ్ అవర్ స్కిన్. సో, వాటికి అనుగుణంగా ఉన్న సోప్స్, వాటికి అనుగుణంగా ఉన్న ప్రొసీజర్స్ చేసుకోవచ్చు. భయంకరంగా పిల్లల్ని లాగి, పీకి, బలవంతాన చేసే మసాజెస్ మంచివి కాదు. ఇప్పుడు ఇదే మిత్తర్ ఫ్యాక్ట్ అన్నది. ఎందుకంటే పిల్లలకి జెంటిల్ మసాజెస్ ఆర్ గుడ్. ఎంత మసాజ్ చేస్తే అంత గట్టిగా అవుతారంట. ఇది అట్లా అవ్వదు. ఇట్స్ లైక్ గోయింగ్ టు ఓకే. ది జిమ్. ఓకే. సో, కొంతవరకు మసాజ్ స్కిన్ బ్లడ్ సప్లైని కొంచెం ఇంప్రూవ్ చేస్తుంది. హ్మ్. మోర్ ఇంపార్టెంట్‌లీ మసాజ్ ఏం చేస్తుందంటే బేబీతో ఇంటరాక్షన్ పెంచుతుంది. ఓహ్! బేబీకి ఆ టచ్ మూలాన హ్యాపీనెస్ వస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి మనం అట్లా హ్యాండిల్ చేస్తున్నప్పుడు. హుహు. సో, మదర్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, కబుర్లు చెప్తూ, స్నానాలు చేయించటం మూలాన బాండింగ్ పెరుగుతుంది. ఫీల్ గుడ్ హార్మోన్స్ సెక్రెట్ అవుతా ఉంటాయి బేబీస్‌కి. అందుకని ఎదుగుదల బెటర్ అవుతుంది. ఓకే. సో, ఎవరికైనా గానీ ఇప్పుడు మనం జిమ్‌కెళ్తే
ఫీల్ గుడ్ హార్మోన్స్ వస్తాయి, యాంటీ డిప్రెసెంట్ అది. సో అలానే పిల్లలకి ఈ మసాజెస్ ఆర్ గుడ్, బట్ ఇన్ ఎ సర్టన్ వే. అట్లా అని కొంతమందికి మసాజెస్ చేస్తే ఇప్పుడు వేరే వేరే ఆయిల్స్తో చేస్తారు, వేరే వేరే థింగ్స్తో చేస్తారు, పిల్లలకి ర్యాషెస్ వస్తూ ఉంటాయి. సో అలాంటి పిల్లలకి ఏంటి, ఇప్పటి వరకు కనుక్కున్న దాని ప్రకారం కోకోనట్ ఆయిల్ ఈస్ ద బెస్ట్ ఆయిల్ ఫర్ మసాజింగ్ ఎ చైల్డ్. ఓకే. కొంతమంది కోకోనట్ ఆయిల్ కూడా పడదు, ఏం బెంగపడక్కర్లా, మామూలు మైల్డ్ సోప్, నేను చెప్పిన సోప్స్తో స్నానం చేయించి స్కిన్ కేర్ లోషన్స్ ఉంటాయి, వెరీ బేబీ ఫ్రెండ్లీ లోషన్స్, ఆ లోషన్ వేసి స్నానం చేసిన తర్వాత ఈ సేమ్ మసాజ్ మూమెంట్స్ చేయండి, బేబీ విల్ బీ హ్యాపీ.